తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గురువు స్థానంలో ఉండాల్సిన ప్రొఫెసర్లే కామందులుగా మారారు. ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లోబర్చుకుని గర్భవతిని చేయడమే కాకుండా మరో ప్రొఫెసర్ ఆ దృశ్యాలను చూపి బ్లాక్మెయిల్ చేసిన వైనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ యూనివర్సిటీలో చేరిన ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకుని గర్భవతిని చేశాడు. ఇంతటితో ఆగకుండా వారి ఏకాంత దృశ్యాలను మరొక ప్రొఫెసర్ తన ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ విద్యార్థినిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ నరకాన్ని భరించలేకపోయిన బాధితురాలు ధైర్యం చేసి యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసి క్యాంపస్ వదిలి తన ఇంటికి వెళ్ళిపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన వీసీ నిందితుడు లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసేందుకు యూనివర్సిటీ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళగా పోలీసులు టెక్నికల్ కారణాలు చూపారు. బాధితురాలు స్వయంగా వచ్చి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో యూనివర్సిటీలో విద్యార్థులు బగ్గుమంటున్నారు. ప్రొఫెసర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలి. నీచ్ కమిటీ కుత్తగాని వెంటనే కామాంధ్ర చేతిలో బలైపోతున్న దళిత విద్యార్థులకు వెంటనే కామాంధ్ర చేత బలైపోతున్న దళిత విద్యార్థులకు వెంటనే అతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నేషనల్ సంస్కృత యూనివర్సిటీ వద్ద దళిత విద్యార్థికి అన్యాయం జరిగి లైంగికంగా ఇబ్బంది పెట్టిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ని వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆయన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము ఎన్ఎస్ఐ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లైంగికంగా వేధించడం కాకుండా ఇంకో ప్రొఫెసర్ మాతో ఉండండి అనే వేధించిన ఆ దళిత విద్యార్థికి న్యాయం జరగాలనేది మేము హెచ్చరిస్తున్నాం. న్యాయంగా జరగకపోతే ఏడీ బిల్డింగ్ ముట్టడిస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్కృత విద్యాపీఠంలో ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాతకంగా ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించి పాఠాలు చెప్పి వాళ్ళని మంచి భవిష్యత్తుకి మార్గాలు చూపించినటువంటి ఒక ప్రొఫెసర్లు ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాచకంగా లైంగికంగా వేధించారు. ఇది ఆలస్యంగా బయట వచ్చింది. ఎవరైతే లైంగికంగా వేధించి ఇబ్బంది పెట్టారో అతని దగ్గర కొన్ని ఫోటోలు సాక్ష్యాధారాలు తీసుకొని మరొక ప్రొఫెసర్, ఇలా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు, కేవలం ఒక ప్రొఫెసర్ పేరు మాత్రమే మీరు లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి పేరు మాత్రం బయటకు వచ్చింది. అతన్ని చట్టప్రకారంగా సస్పెండ్ చేసినాము, అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం. ఒకవైపు యూనివర్సిటీ అభివృద్ధి కొరకు లక్షల కోట్ల రూపాయలు ఫండ్లు రిలీజ్ చేస్తున్నారు, 20 లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఈరోజు అదే పేద విద్యార్థికైనా ఒకవేళ తెలియకుండా ఏ ప్రైవేట్ యూనివర్సిటీలోనో కార్పొరేట్ యూనివర్సిటీ జరిగింటే ఈ ప్రభుత్వం ఈరోజు సిగ్గుందని అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా ఈరోజు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక కేంద్ర మంత్రిని ఏర్పాటు చేశారు. అక్కడ పర్యవేక్షణ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఒకవైపున ఆర్భాటాలకి ప్రకటనలకి విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంది. తిరుపతి అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో మరి ఇటువంటి దారుణాలు జరగడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కుమార్ ఒకటే కాదు, ఇంకా 3-4 ప్రొఫెసర్లు ఈ యొక్క విషయంలో అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టినట్టు కూడా మా మీద సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున యూనివర్సిటీ ముట్టడికి కూడా అన్ని విద్యార్థి సంఘాలకు పిలుపునిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ పనిచేస్తున్న వీసీ కృష్ణమూర్తిని వెంటనే రీకాల్ చేయాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐసీ డిమాండ్ చేస్తా ఉన్నాం.